ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, అందరికీ ఈ పునరుత్థానపు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈనాటి మన ధ్యానాంశము మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి. పిల్లరా, ఈ వాక్యము క్రైస్తవ విశ్వాసానికి గొప్ప మూలం. యేసు మరణాన్ని జయించి లేచిన ఘనతను ఇది ప్రకటిస్తుంది. ఇందులో ప్రధానంగా 4 అంశాలు ధ్యానించవచ్చు. మొదటిగా, ఆయన ఎక్కడ లేడు. హీ ఈజ్ నాట్ హియర్ అంటే ఖాళీ సమాధి. లూకాసు వార్త 24:3 ప్రకారంగా, ప్రభువు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. అవును, ఆ స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళి సమాధి ముందర ఉంచబడిన రాయి దొర్లింపబడుట చూచి లోపలికి వెళ్ళింది, కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. అంటే సమాధి ఖాళీగా ఉన్నది. అనగా యేసు క్రీస్తు యొక్క సమాధి ఖాళీగా ఉండడము పరాజయం కాదు, ఇది విజయానికే సంకేతం. ఆయన ఖాళీ సమాధి ఆయన పునరుద్ధానుడైనందుకు ఒక గొప్ప నిదర్శనం. ఆ ప్రకారంగానే మన జీవితంలో ఖాళీగా అనిపించే పరిస్థితుల్లో కూడా దేవుని కార్యాలు ఆరంభం అవుతాయి. రెండవదిగా, ఆయన లేచి ఉన్నాడు. ఈజ్ రైజన్, పునరుత్థానం. యేసు మరణంపై జయం పొందాడు. ఆయన ప్రథమ ఫలంగా లేచాడు. అవును, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. అవును, క్రీస్తు ప్రథమ ఫలముగా పునరుత్థానుడైనాడు. ఆ ప్రకారంగానే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ చనిపోయినను తిరిగి బ్రతుకుతారు. ఇది మృతుల పునరుత్థానంలో జరుగుతుంది. ఆ ప్రకారంగానే మన సమస్యలు, పాపము, నిరాశ మీద కూడా క్రీస్తులో విజయము ఉంటుంది. మూడవదిగా, ఆయన చెప్పినట్లే, యాజ్ హీ సెడ్. మత్తయి సువార్త 16:21 ప్రకారంగా, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. అవును, యేసు తాను ఎట్టి మరణము పొందబోతున్నాడో ముందుగా తెలియజేశాడు. ఆ ప్రకారంగానే తిరిగి లేస్తానని కూడా తెలియజేశాడు. యేసు చెప్పిందే నిజమైంది. ఆయన చెప్పినట్లే 3వ దినమున పునరుత్థానుడైనాడు. ఆ వాక్యము నెరవేర్పు జరిగింది. 4వదిగా, రండి చూచి. ఈ మాట దేవదూతలు ఆ స్త్రీలను ఉద్దేశించి అంటున్నారు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి. అవును, మీరు వచ్చి చూచి ఆయన పండుకున్న స్థలమును చూచి నమ్మండి అని వారికి చెప్తున్నారు. అవును, ఇది సాక్ష్యము. పిల్లరా, కీర్తనల గ్రంథము 34:8 ప్రకారంగా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి. అవును, మనము ఆయన యందు విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఆయనను తెలుసుకోవాలి. క్రీస్తును అనుభవపూర్వకంగా వ్యక్తిగతంగా మనము ఆయనను
స్వయంగా తెలుసుకోవాలి. కనుక ప్రియులారా, క్రీస్తు పునరుద్ధారుడయ్యాడు. ఆయనందు మనము విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆయనలో ముందుకు కొనసాగినట్లయితే ఆయనకు సాక్షులుగా మనము ఈ లోకంలో ఉండాలి అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రియులారా, దేవుడు అనుగ్రహించే ఆ నూతనమైన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. అవును, దేవుడు విశ్వాసులకు ఇచ్చే ఆ నూతన ఆధ్యాత్మిక జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. దానిని ఎవరు నాశనము చేయలేరు, అపహరింపలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అవును, ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. మనల్ని ఆయన చేతుల్లో నుండి ఎవరు కూడా అపహరింపలేరు. కనుక ప్రియులారా, మీకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.